ఒక పవన్ కళ్యాణ్లో ఒక సంఘర్షణ అనుక్షణం ఉంటుంటుంది. ఏదో ఆగ్రహం వచ్చేస్తుంది, తర్వాత ఒక్కసారిగా ఆలోచన మారుతుంటుంది, మళ్ళీ ఒకటేదో మార్చాలన్నటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఎక్కడి నుంచి వస్తుంది ఇదంతా కూడా? అంటే మీరు నన్ను ఎలా ప్రొజెక్ట్ చేస్తాను, చాలా కాన్ఫ్లిక్టింగ్ పర్సనాలిటీ ఇలా చేస్తున్నాను. నేను చంద్రబాబు గారు అలాగే 10 సార్లు మాటలు మారుస్తాను లేదు కదా, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూర్చోబెట్టి చంపేయండి అరిగైనా అన్న కదా. ఎందుకంటే సహజంగా ఒక బాధ సమస్య చూసినప్పుడు వచ్చే సహజమైన ఒక మనిషికి మామూలుగా బతికేవాడికి వచ్చే కోపం ఆవేశం నాకు ఉంటాను. కాకపోతే అందరిలాగా సామాన్యంగా నా కోపాన్ని ఆవేశాన్ని తప్పున అనేస్తే అది సామాన్యుల తాలూకు కోపం అయిపోతుంది, అందరిలాంటి కోపం. అలా కాకుండా నేను వ్యవస్థని ఒక పొలిటికల్ పార్టీని నడిపేవాడిని కాబట్టి సహజంగా వచ్చిన నా కోపాన్ని దాన్ని లోతైన విశ్లేషణతోటి లోతైన ఆలోచనతోటి మాట్లాడేటప్పుడు అనేక అంశాల మీద మాట్లాడే అనేక రకాలుగా ఉంటుంది. అందుకని సందర్భాలు ఎలా ఉంటాయి, కొన్నిసార్లు మృదువుగా మాట్లాడాల్సి వస్తాయి, కొన్నిసార్లు ఆవేశంగా మాట్లాడితే తప్ప అది లోపలికి వెళ్తుంది, కొన్నిసార్లు చాలా లోతుగా విశ్లేషణతో కూడిన మాట. సో ఇది అందుకని ఇది ఒక సింఫనీలా ఉంటుంది.